హలో అండి, వెల్కమ్ టు కనకదుర్గ వ్లాగ్స్. ఈరోజు మేతి క్యారెట్ రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, 2 మీడియం సైజు క్యారెట్లు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ, 1 కట్ట మెంతి కూర. ముందుగా ఆయిల్ వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ముందుగా మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకుందాం. మెంతి కూర కడిగి శుభ్రం చేసుకొని వేసుకోవాలి. మెంతి కూర కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. మీ కారాన్ని మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. క్యారెట్ కొంచెం మగ్గే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు క్యారెట్ బాగా మగ్గిపోయింది. ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని రైస్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకుందాం. అంతేనండి, బాగా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. రెడీ అయిపోయిందండి. క్యారెట్ మేతి రైస్ అంటారు, క్యారెట్ మేతి పలావ్ అంటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదండి. ఒకసారి ట్రై చేయండి.